మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. గురుకుల పాఠశాలలలో గౌరవ దోపిడీ అంట. గౌరవ దోపిడీ అంటే వీళ్ళకి ఏమైనా హక్కుగిట్టు ఉండొచ్చునా? సంక్రాంతికి ఉగాదికి అడగతింటానికి వస్తారు చూసినారు. కొన్ని ఊర్లలో కాదు, పల్లెటూర్లలో చాలా ఊర్లలో వస్తుంటారు. వచ్చి వాళ్ళకి మనం పెట్టకుంటే మా హక్కు ఉంది మీ ఊరి మీద అడుగుటందుకు, మీరు బరాబర్గా పెట్టాలని కడుపు చేతులు పట్టుకొని పొట్ట చేతులు పట్టుకొని వస్తే 50, 10, 100 ఇచ్చి పంపిస్తారు. మరి గసంటి ఏమన్నా హక్కు ఉండొచ్చునా ఈ కొడుకులకు? గురుకులాలో గౌరవ దోపిడీ అంట. టీజీ సెట్ పరీక్ష రుసుములో వాటాల పందేరం. సెక్రటరీ నుంచి కింది దాకా లక్షల స్వాహ. సెక్రటరీ కానించి మొదలుకుంటే చిన్న స్థాయి ఉద్యోగి దాకా లక్షల రూపాయలు గోవిందమంగళం. 10 ఏళ్లకు పైగా సాగుతున్న అక్రమాల పరంపర. చెప్పురు పెదలారా, 10 ఏళ్ళ నుంచి సాగుతుందంట. మరి బయటవారి రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారంటే, మా ప్రభుత్వంలో ఏడనన్నా అవినీతి జరిగిందా అని ఉద్దర మాటలు మాట్లాడమంటే ఏక నెంబర్ మాట్లాడతారు. 10 ఏళ్ళు, 2.5 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అంతకంటే ముందు ఇంకొక 7.5 ఏళ్ళు పెట్టుకుందాం. మరి 7.5 ఏళ్ళల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుక వీకిరా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి వీళ్ళు ఏమన్నా గుడ్డి కూరల పనులు తోముతురా? మరి వీళ్ళేం చేస్తున్నట్టు వాళ్ళేం చేస్తున్నట్టు? 10 సంవత్సరాల నుంచి గురుకుల పాఠశాలలల్లో ఈ అక్రమాలు సాగుతున్నాయి అంటే మరి ఏం చేస్తున్నాడు ప్రభుత్వాలు? అంటే అంతా లంగా దొంగలకు మొత్తం వాళ్ళ సోపతి ఉంటుంది కాబట్టి కానీ వీళ్ళు గీసుకొని పనిచేస్తారు. ఇంకా ఎస్సీ గురుకుల ప్రధాన కార్యాలయంలో అవినీతి భాగోతం. ఎస్సీ గురుకుల పాఠశాలలు అంట. వాళ్ళకే పైసలు లేక ఏదో గురుకుల పాఠశాలకు పోతే 4 రోజులు చదువుతారేమో, ఎంతో కొంత ప్రయోజకులు అవుతారన్న ఉద్దేశంతో గురుకుల పాఠశాల ఇస్తారు. ఆ పరీక్ష ఫీజు కోసమని 100 ఏమో ఇస్తారంట. గసోంటివి 100 కలిసి కోట్ల రూపాయలు అవుతాయంట. ఈ కోట్ల రూపాయలు అయితే ఇక మోతవారులు పీకుడు మంత్రికి బియ్యం రొట్టె అన్నట్టు చిన్న స్థాయి నుంచి మొదలుకుంటే పెద్ద స్థాయి దాకా పంది కొక్కుల కంటే హీనంగా పేద పోరగాల పైసలు తింటున్నారంట. సిగ్గులేదురా మీకేమన్నా? గవర్నమెంట్ వాళ్ళు జీతం ఇస్తలేరా? లేకపోతే నెల నెల మీకు జీతాల అకౌంట్లో జీతాలు పడతలేవా? మరి గీల పైసలు కావాల్సి వచ్చిందా? ఈ పైసలు ఇచ్చిపెట్టరు. ఇవాళ పొద్దుగాల ఇది రగన్న వార్తలు చదువుతాడు, కామెంట్లలో చూస్తున్నాం. సబ్బులు, షాంపులు అన్నీ అమ్మేస్తారంట. ఎందుకు బతుకురని ఆయన భూమి మీద నాకు అర్థం కాదు. కానీ ఆలే పేద పిల్లలు ఆలేదో 100 రూపాయలు పరీక్ష ఫీజు కోసమని అట్లా కడితే అవిటిని పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా లక్షలలో పంచుకుంటున్నారంట వీళ్ళంతా. అంటే జనాలకు అడ్డం పుట్టిరన్నట్టు వీళ్ళకు గవర్నమెంట్ జీతాలు ఇస్తలేదు, జనాలకు అడ్డం పుట్టి ఇటువంటి కొడుకులు గీ పని చేస్తారు. దొరకరానుల్లో ఎవడోడు ఎన్నెన్ని పాయలు తీసుకుంటా అనేది. ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే అందులో ఉన్న ఆఫీసరు, చిన్న ఆఫీసర్ కానించి మొదలుకుంటే పెద్ద ఆఫీసర్ దాకా ఆ ప్రేళ్ళ ఈ 10 ఏళ్ళల్లో ఎవడోడు ఆ గురుకుల పాఠశాల నిర్వహించిండు ఏం కథ అనేది గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు తలుచుకుంటే ఈ అధికారులు అంతా దొరకరు. వీళ్ళందరినీ తీసుకుపోయి ఒకసారి ఒక్కడ ఫోటో పెట్టి గా సన్నాసులు గా పిల్లల సొమ్ము తిన్నది గీదే సన్నాసులు అని ఒక ఫోటో ఇచ్చే ఉపాయం చేస్తారు ఈ పేపర్లలో. ఫస్ట్ గవర్నమెంట్లు ఆర్డర్ ఇస్తారా? ఎందుకంటే వీళ్ళ చేయి కూడా ఉంటుంది. ఏది ఇచ్చిపెట్టరా? ఇది గురుకుల పాఠశాలలు ఉన్న పొరగాల దగ్గర 100 రూపాయలు తీసుకొని మీరు ఈ పని చేసిరంటే మీరు మనుషులనాలనా గాడిదలనాలనా? గాడిదలు కూడా సిగ్గుతో తలంచుకున్నట్టు వీళ్ళని చూస్తుంటే. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నతాధికారుల దోపిడీ అడ్డాగా మారింది. నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో భాగంగానే చేసే పనికి అదనపు వేతనాలు తీసుకోకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా అధికారులంతా కుమ్మక్కై పేద పిల్లలు చెల్లించే ప్రవేశ పరీక్ష ఫీజుల గౌరవ వేతనం పేరుతో అక్రమంగా పంచుకుంటున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అదనపు పని పేరుతో లక్షల రూపాయలు ఖాతాల్లో వేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. గడిచిన 10 ఏళ్లకు పైగా ఈ గౌరవ వేతనాల దందా నిరాటకంగా సాగుతున్న ఏ ఆడిట్లోనూ బయటకు రాకపోవడం విచిత్రం. ఏ లెక్కలలో బయటికి రాదంటే ఇదంతా ఇల్లీగల్గా ఒక్కడికి వచ్చినారు కాడికి నీకు ఇన్ని, నాకంటే పెద్ద సారివి, నాకు 10,000, నాకంటే పెద్దోనికి 20, ఆనకంటే 20, అట్లా 30 లక్షల రూపాయలు పంచుకొని ఈ పోరగాళ్ళు వాళ్ళ అయ్య 100 రూపాయలు ఇస్తే ఆ పైసలు ఊడానికి కూర్చున్నట్ట గీసోటి లంగా బయట వైగాళ్ళు. హైదరాబాద్లోని ఎస్సీ గురుకుల ప్రధాన కార్యాలయం సాగుతుంది. అక్రమాల పర్వం రాష్ట్రంలో టీజీఎస్ అంట, WRTS, TGT, WR, మళ్ళీ పోతే ఇదేంది EIS, ఇటువంటి సంస్థలు ఎన్ని ఉన్నాయి? ఇంగ్లీష్లలో అన్నీ ఉన్నాయి. కానీ 5వ తరగతితో పాటు
5వ తరగతి ప్రవేశంతో పాటు 6 నుంచి 9వ తరగతి ఖాళీలు నింపడానికి ఏటా టీజీఎస్ ప్రవేశ పరీక్ష సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ నిర్వహిస్తున్న పరీక్ష రాయడానికి ప్రతి విద్యార్థి నుంచి 100 రూపాయలు చెల్లిస్తారట. 100 రూపాయలు చెల్లిస్తే ఆ 100 రూపాయలు కాస్త దగ్గర 2-3 కోట్లు అవుతాయి అంట. దాదాపు 2 లక్షల మంది ఇగో ఈ 100 రూపాయలు ఇస్తారంట. 2 లక్షల మంది అంటే మనిషి 100, 2 లక్షల ఇంటూ 100 వేసుకుంటే 2 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా సమకూర్చిన డబ్బును పరీక్ష నిర్వహణకు వాడుకోగా మిగిలిన సొమ్మును విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించుకోవాల్సి ఉంది. కానీ పరీక్ష నిర్వహిస్తున్నాం కదా అని మిగిలిన డబ్బులతో ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలోని ఐఏఎస్ స్థాయి అధికారి సెక్రటరీ లక్షల్లో చీఫ్గా 6 లక్షలు కావాలానికి, ఆ తర్వాత లైబ్రరీన్ వరకు పంపకాలు జరుగుతున్నాయి. ఇలా ఐఏఎస్ లేరు, సార్లు లేరు, అటెండర్ లేరు, ఎవ్వరు లేడు, మొత్తం అవినీతికే తలిగిరంట. మరి గింత పెద్ద అవినీతి జరుగుతుంటే రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు ఏం చేస్తున్నట్టు చెప్పురి. మరి ఎవరికి పెట్టాలి? ఇప్పుడు ఒక 100 రూపాయలు వసూలు చేశారు అనుకో, సరే పరీక్షకు కొన్ని రూపాయలు పరీక్ష ఖర్చుకు కొద్దిగా ఖర్చు అవుతాయి, ఎన్నో కొన్ని అయితే మిగులుతాయి కదా, అది అభివృద్ధి కోసం ఏమైనా ఉంచాలి, గాల కోసం ఎందుకు ఉంచుతామని. ఇంకా చిత్రం ఏంటంటే కొంతమంది రిటైర్మెంట్ అయిపోతూ ఉంటారు కదా సార్లు, పెద్ద సార్లు, వాళ్ళకు కూడా లక్షల రూపాయలు. ఎందుకంటే ఆయన నిన్నమన్న దాకా పంచుకొని పోయింది కదా, మరి పంచుకొని పోతే ఆయన ఫోన్ చేయడా, ఏమైనా ప్రతిసారి నాకు ఇచ్చేది నేను రిటైర్మెంట్ అయినంత మాత్రం నా వాట నాకు రాదా, లేకపోతే నేను బయట చెప్పనంటే దాందే ఉంది సార్, పుణ్యానికి వచ్చిన పైసలేనా ఇస్తుంది అని వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా ఫైల్ వంచిస్తురంట. అయితే మీరు మనసులో నాకేమో గదర్ మాటలు వస్తాయి, కానీ ఈ మనుషులు అంటారా గాడుదలు అంటారా నాయన, మీకు జీతాలు ఇస్తలేదు నెలకు, తెలంగాణ గవర్నమెంట్ జీతాలు ఇస్తలేదా, గతంలో కేసీఆర్ ఇవ్వలేదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, ఏం ఎక్కర కానీ మీరు ఈ పని చేస్తున్నారంటే అక్రమంగా సంపాదించాలి. అది పోరగాళ్ళ పైసలే. 100 రూపాయలు ఇస్తే ఐటు తీసుకొని గిసోని పని చేస్తారంటే మిమ్మల్ని ఏమనాలో చెప్పురి, ఏ చెప్పుతాడు కొట్టాలి, గట్టిగా మాట్లాడాలంటే. మరి మిమ్మల్ని వెనకేసుకొస్తున్న సన్నాసివుడు కావచ్చు, దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి సర్కారుకి ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఈ అవినీతి దాని వెనకంగా ఈ గురుకుల పాఠశాలలో అవినీతి జరుగుతుంటే ఈ డబ్బులు మొత్తం కాల్ చేస్తానికి కారణమైనోడు ఒకడు, దీని వెనకంగా ఉన్నోడు ఓడు మొత్తం తెలుసుకొని వాళ్ళు ఎన్ని పైసలు బింగిరో అవన్నీ పైసలు కక్కే ఉపాయం చేస్తుండొచ్చునా రేపటి మళ్ళీ వార్త వస్తుండొచ్చునా, నాకైతే నమ్మకం లేదు, మళ్ళీ వచ్చేది నమ్మకం లేదు. ఎందుకంటే పెద్ద అధికారులే ఉంటారు. మరి పెద్ద అధికారులు ఉన్నాక పెద్ద జీతాలు ఉన్నాక ఎవరికి చూసినా లక్షల జీతాలేనాయే, మరి సరిపోతే లేకుండా వస్తున్న పైసలు, సరిపోతలేవు పైసలు సరిపోకుంటే ఒక పని చేయరా నాయన, మీరు ఏమని అనుకోరు, కానీ ఆ రోలపోయి నిలబడరు ఏమన్నా పాడైపోతే ఏమవుతుంది, ఏం కాదు. ఇక అంతకంటే మించింది ఇంతకంటే ఏమంటాం చెప్పు ప్రజలారు. మనం పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ దళితులు వాళ్ళ అమ్మాయి కష్టం చేసి 100 రూపాయలు పరీక్ష ఫీజు అని ఇస్తే అల్లకెళ్ళి మిలిగించుకొని ఐటిని మీరు దొబ్బుతురంటే మిమ్మల్ని మనుషులు అనాలన్నా గాడిదలు అనాలి, ఏమనాలి ప్రజలను చెప్పు వీళ్ళనిగా.